Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. పేదలకు మంచి చేస్తుంటే చంద్రబాబు సహించడం లేదు. రైతుల చేతికి డబ్బులు ఇస్తామన్నా కూటమి నేతలు ఒప్పుకోవడం లేదు. పేద విద్యార్థుల చదువులకు భరోసా ఇస్తామంటే ప్రతిపక్షంగా సహకరించడం లేదు. ఇదేనా కూటమి చేయాల్సిన పని? ఇందుకేనా కూటమి కట్టింది? క్రమం తప్పకుండా క్యాలెండర్లో చెప్పిన విధంగా ప్రతి నెల ఇస్తూ పోతా ఉన్న మీ జగన్కు ఇబ్బందులు పెట్టడానికి చివరిలో కట్టడి చేస్తే మాత్రం నా అక్క చెల్లెమ్మల కుటుంబాలు ఊరుకుంటారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఓటనే అస్త్రంతో చంద్రబాబు నాయుడుకు ఆయన చేస్తా ఉన్న కుట్రలకు గట్టిగా బుద్ధి చెప్పమని చెప్పి నేను కోరుతా ఉన్నాను మీ బిడ్డగా. పేదలకు అన్యాయం చేయడమే రాజకీయమా? అధికారం కోసం పేదలను బలి చేస్తారా? రైతులకు డబ్బులిస్తే ప్రతిపక్షాల ఓట్లేవైనా పోతాయా? డీబీటీని ఆపినంత మాత్రాన కొత్తగా ఓట్లు రాలుతాయా? కుట్ర రాజకీయాల నడుమ పేదలు నలిగిపోతున్నారు. రాజకీయ వికృత క్రీడలో వృద్ధులు పిట్టల్లా రాలిపోతున్నారు. చేతికి డబ్బులొస్తాయని ఆశగా ఎదురు చూస్తున్న వారి కంట కన్నీళ్లు తెప్పిస్తున్నారు. వాలంటరీ వ్యవస్థ ద్వారా ఇంటి గడప దగ్గరికే వస్తున్న పెన్షన్లను ఆపేయించారు. ఎర్రటి ఎండలో అవ్వాతాతలను కష్టపెట్టించి వారి ఉసూరు తీస్తున్నారు. ఈ నెల కూడా వృద్ధుల చేతికి పెన్షన్ డబ్బు వెళ్లనీయకుండా చేశారు. ఇప్పుడేమో పేదలకు డీబీటీ ద్వారా అందాల్సిన డబ్బులు చేతికి అందకుండా చేస్తున్నారు. ఇన్ని కన్నీటి కథల వెనుక ఉన్నది ఎవరు? ఒక్కసారి 2019 ఎన్నికల సమయానికి వెళ్దాం. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నది చంద్రబాబే. సరిగ్గా ఎన్నికలకు 3 రోజుల ముందు అయ్యయ్యో మహిళలకు పసుపు కుంకుమ డబ్బులు ఇవ్వడం మర్చిపోయామనే అంటూ హఠాత్తుగా నిధుల్ని ఖాతాలో జమ చేశారు. 10,000 రూపాయల చొప్పున అకౌంట్లలో వేశారు. సరే, పేద అక్కా చెల్లెమ్మలకు డబ్బులివ్వడం ఎప్పుడూ తప్పు కాదు. అందుకే ఆనాటి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న వైఎస్ జగన్ కూడా వాటికి అడ్డు చెప్పలేదు. ఈసీ కూడా వెంటనే అనుమతిచ్చేసింది. మరి ఆ విజ్ఞత ఇప్పుడేమైంది? పేదల కడుపు కొట్టకూడదు, పథకాలకు మోకాలడ్డు వెయ్యకూడదు, పేదలు రైతుల చేతికి డబ్బులు అందకుండా చేయకూడదు అనే ఇంగిత జ్ఞానం ఏమైనట్టు? పేదలకు అన్యాయం చేద్దాం, మంచి చేస్తుంటే అడ్డుకుందాం, రైతుల చేతికి డబ్బులు వెళ్లకుండా ఆపుదాం, ఇలాంటి ఆలోచనలు రావచ్చా ఎవరికైనా? మరి ఇప్పుడు చేస్తున్నదేమిటి? అడ్డుకున్న ప్రబుద్ధులకు ఇది అర్థం కావడం లేదా? ఎన్నికలన్నీ కూడా బాగా జరుగుతాయి అన్న నమ్మకం రోజు రోజుకు కూడా సన్నగిల్లుతా ఉంది. కారణం ఏమిటి అంటే ఆన్గోయింగ్ పథకాలకు సంబంధించిన ఆన్గోయింగ్ స్కీమ్స్ కి సంబంధించిన బటన్లు నొక్కిన సందర్భాలలో కూడా డబ్బులు కావాలని అక్క చెల్లెమ్మలకు పోకుండా ఆపుతా ఉన్నారు. ఇష్టానుసారంగా అధికారులందరినీ కూడా మార్చేస్తా ఉన్నారు. రావాల్సిన మంచి ఏది కూడా ప్రజలకు జరగకుండా చేస్తా ఉన్నారు. ఇన్ని కుట్రలు పన్నుతా ఉన్నారు. కేవలం ఎందుకో? కేవలం బీదలకు పేదలకు మంచి చేసే మీ జగన్ ఒక్కడు ఉండకుండా చేసేందుకు ఇన్ని కుట్రలు చేస్తా ఉన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు పేదల వ్యతిరేకిగా మారుతున్నారు అనే టాక్ ప్రజల్లో గట్టిగా వినిపిస్తోంది. ఒకనాడు పసుపు కుంకుమ డబ్బులు వేస్తుంటే ప్రతిపక్ష నేతగా జగన్ అడ్డుకోని విషయం గుర్తులేదా అని ఇప్పుడు గుర్తు చేస్తున్నారు వైసీపీ నాయకులు. 5 ఏళ్లుగా సజావుగా సాగుతున్న పథకాలను అడ్డుకుంటున్నది కూటమి నేతలేనని స్వయంగా సీఎం జగన్ ఆరోపిస్తున్నారు. తాను ఎప్పుడో బటన్ నొక్కిన పథకాల డబ్బులు పేదల అకౌంట్లలో పడనీయకుండా చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజు ఎన్నికలు వస్తున్నాయని కొత్తగా నొక్కినేటివి కాదు. జగన్ ఈ రోజు బటన్లు నొక్కినేటివన్నీ కూడా ఈ 5 సంవత్సరాలలో ప్రతి సంవత్సరం జగన్ బటన్లు నొక్కుతూ 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 ఉన్న స్కీములకే బటన్లు నొక్కాడు జగన్. కొత్తగా వచ్చినేటివి కాదు. అసెంబ్లీలో బడ్జెట్ ద్వారా ఆమోదం కూడా తెలిపినేటివి. వాళ్ళు అటువంటివి 60 నెలల కథ దేవుడెరుగు 57 నెలలు కాకమునిపే జగన్ను కట్టడి చేయడం కోసం ఢిల్లీతో కుట్రలు పన్ని ఆ బటన్లు నొక్కిన సొమ్మును నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు రాకుండా అడ్డు తగిలే దౌర్భాగ్యపు పరిస్థితిలోకి వీళ్ళంతా దిగజారిపోయారు అని అంటే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఏం చేసైనా సరే జగన్ ద్వారా పేదలకు మంచి జరగకూడదు.
ఇది కూటమి ఆలోచనగా కనిపిస్తోంది. అందుకే వైసీపీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు ఢిల్లీ పెద్దలతో కలిసి టీడీపీ కుట్ర చేస్తుందని బహిరంగంగానే ఆరోపించారు సీఎం జగన్. తన ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని, అధికారంలోకి రావాలనే కుట్రలో భాగంగానే ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందకుండా అడ్డుకుంటున్నారంటూ విమర్శించారు. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఈయన ఢిల్లీతో కలిసి ఏ స్థాయిలో కుట్రలు పన్నుతా ఉన్నారో మీరే చూడండి. అవ్వాతాతలకు ఇంటికే వచ్చే పెన్షన్ దగ్గరుండి వీళ్ళే రాకుండా చేశారు. నేను అడుగుతా ఉన్నా, ఇన్ని సంవత్సరాలుగా మీ జగన్ అవ్వాతాతలకు ఇంటికి నేరుగా పెన్షన్ పంపిస్తా ఉన్నాడు. ఎన్నికలకు 2 నెలల ముందు చంద్రబాబు నాయుడు కుట్రలు పన్ని ఆ అవ్వాతాతలకు ఇంటికే వచ్చే పెన్షన్ రాకుండా చేస్తే ఆ అవ్వాతాతలు రెట్టించిన ఉత్సాహంతో జగన్కు ఓటు వేయరా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. జగన్ ఏదైతే బటన్లు నొక్కాడో ఆ బటన్లు నొక్కిన సొమ్ములు కూడా నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు రాకుండా ఢిల్లీ వాళ్ళతో వీళ్ళంతా కుట్రలు చేస్తూ అడ్డుకునే కార్యక్రమం చేస్తా ఉంటే సాక్షాత్తు మీ జగన్ ఒక ముఖ్యమంత్రిగా ఏకంగా కోర్టుకు వెళ్ళి జరుగుతా ఉన్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ కోర్టులో కేసులు వేసే పరిస్థితి లేకి ప్రజాస్వామ్యం దిగజారిపోయింది అంటే వీళ్ళని ఏమనాలి అని చెప్పి అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా. పథకాలను ఆపగలరు కానీ తమ విజయాన్ని మాత్రం అడ్డుకోలేరు అని ధీమాగా చెప్తున్నారు సీఎం జగన్. ప్రజల ఆశీస్సులు ఉన్నంత వరకు తనను ఎవరూ ఆపలేరన్న వైసీపీ అధినేత రాష్ట్రంలో తిరిగి అధికారంలోకొచ్చేది తామే. జూన్ 4న పవర్లోకి వచ్చిన వెంటనే వడ్డీతో సహా మొత్తం చెల్లించేది తామేనని పేదలు, రైతులకు భరోసా చెప్పారు సీఎం జగన్. ఇదే సందర్భంలో మరో మాట కూడా ప్రస్తావించారు. ఏపీలో ఎన్నికలు సజావుగా జరుగుతాయన్న నమ్మకం రోజురోజుకు తగ్గిపోతుందంటూ మాట్లాడారు. ప్రభుత్వ పథకాలకు సంబంధించి బటన్లు నొక్కి డబ్బులు విడుదల చేసినా అవి జనాలకు చేరకుండా అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులను ఇష్టారాజ్యంగా మార్చడం చూస్తుంటే ఈ ఎన్నికలు సక్రమంగా జరుగుతాయా అన్న అనుమానం కలుగుతుందన్నారు సీఎం జగన్. తనకు వ్యతిరేకంగా కూటమి నాయకులు కుట్ర చేస్తున్నారని, జగన్ను లేకుండా చెయ్యాలన్నదే కూటమి లక్ష్యమని మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్ని సంవత్సరాలు, ఇన్ని నెలలు ఏ పథకం ఎప్పుడు ఇస్తుందో, ఏ పథకం ఎప్పుడు వస్తుందో మొట్టమొదటిసారిగా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా మీ జగన్ ఏకంగా ఒక క్యాలెండర్ ఇచ్చి ఏ నెలలో ఏ పథకం వస్తుంది అని చెప్పి ఇచ్చిన పాలన ఎప్పుడైనా జరిగింది అని అంటే అది మీ బిడ్డ పాలన కాదా అని అడుగుతా ఉన్నా. మరి ఇన్ని నెలలు, ఇన్ని సంవత్సరాలు మీ జగన్ క్రమం తప్పకుండా క్యాలెండర్లో చెప్పిన విధంగా ప్రతి నెల ఇస్తూ పోతా ఉన్న మీ జగన్కు ఇబ్బందులు పెట్టడానికి చివరిలో కట్టడి చేస్తే మాత్రం నా అక్క చెల్లెమ్మల కుటుంబాలు ఊరుకుంటారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఓటనే అస్త్రంతో చంద్రబాబు నాయుడుకు, ఆయన చేస్తా ఉన్న కుట్రలకు గట్టిగా బుద్ధి చెప్పమని చెప్పి నేను కోరుతా ఉన్నాను మీ బిడ్డగా. వీళ్ళు ఎవరు అడ్డుకున్నా కూడా మీ బిడ్డ విజయాన్ని ఆ దేవుడు దయ, మీ చల్లని ఆశీస్సులు ఉన్నంత కాలం ఏ ఒక్కడు ఆపలేడు అని మీ బిడ్డ చెప్తా ఉన్నాడు. మళ్ళీ మీ బిడ్డే అధికారంలోకి వస్తాడు. జూన్ 4న అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక వారంలోనే ఈ బటన్లన్నీ కూడా క్లియర్ చేస్తాడు మీ బిడ్డ అని చెప్తా ఉన్నాడు. ఎన్నికల కోడ్ కారణం చూపి 5 ఏళ్లుగా నిరాటంకంగా అమలవుతున్న పథకాలను ఆపేస్తే పేదలు, రైతుల పరిస్థితి ఏంటి? పంట నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడం అనేది అధికారంలోకొచ్చినప్పటి నుంచి జరుగుతోంది. అలాంటి పథకాన్ని ఇప్పుడు మోకాలడ్డు వేయడమేంటి? నిజానికి కొత్త పథకాలకే కోడ్ వర్తిస్తుంది. ఆల్రెడీ అమలవుతున్న పథకాలను ఆపాల్సిన పనిలేదు. ఎన్నికల నిబంధనలో కూడా ఇది స్పష్టంగా ఉంది. అయినా సరే ఎన్నికల కమిషన్ అనుమతి ఇవ్వలేదు అనేది వైసీపీ విమర్శ. ఎన్నికల కోడ్ ఉందంటూ ఏకంగా 6,95,857 మంది రైతుల ఖాతాల్లోకి డబ్బులు వేయకుండా ఆపించడం కరెక్టేనా? కష్టాల్లో ఉన్న రైతులను మరింత కష్టపెట్టడమేనా ప్రతిపక్షాల సిద్ధాంతం? పెన్షన్లు అడ్డుకొని వృద్ధులను క్షోభపెట్టి ఇప్పుడు పేదలకు డబ్బులు ఇవ్వకుండా అడ్డుకొని రైతులు, విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడి ఇంకా ఎందాక ఈ పేదలపై కక్ష సాధింపు.
సంఘం ఎక్కడైనా ఒకటే కదా, ఎవరికైనా అవే రూల్స్ వర్తిస్తాయి కదా. మరి తెలంగాణలో ఒకలా, ఏపీలో మరోలా, ఎందుకిలా? తెలంగాణలో పంటలు దెబ్బతిన్న రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇస్తాము అనగానే కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రైతు భరోసా నిధులు విడుదలకు కూడా అనుమతించింది. మరి ఏపీలో కూడా అవే రూల్స్ వర్తిస్తాయి కదా. జగన్ ప్రభుత్వం డబ్బులు ఇస్తామన్నది పేదలు రైతులకే కదా. ఇక్కడెందుకని రూల్స్ డిఫరెంట్ గా కనిపిస్తున్నాయి? పేదలకు డబ్బులు ఇచ్చేందుకు అనుమతి కోసం కోర్టు మెట్లు ఎక్కాల్సిందేనా? ఇదేనా ప్రతిపక్ష పాత్ర? రైతులు విద్యార్థులపైన ఎందుకంత కక్ష సాధింపు? విత్తన సబ్సిడీకి కూడా అనుమతి ఇవ్వకూడదని చెప్పడమా? చివరికి పేద విద్యార్థులకు చెల్లించే విద్యా దీవెన నిధులను కూడా అడ్డుకుంది చంద్రబాబు కూటమి. పదే పదే ఫిర్యాదులు చేయటంతో ఈ పథకం డబ్బులు విడుదలను ఈసీ అడ్డుకుంది. ఈ విషయంలో ఎలక్షన్ కమిషన్నే చంద్రబాబు ప్రభావితం చేశారా అనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు వైసీపీ నేతలు. ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నా ఈ సమాజానికి? ఇలాంటి వాక్యాలు నిజమైన మాట్లాడుకుంటూ అసలు మనిషి పుట్టావా నాకు అర్థం అవట్లేదు. 23వ తారీఖు నాడు వచ్చి ఆశ్రయ బటన్ నొక్కాం. అప్పుడే బ్యాంకుల్లో డబ్బులు వేసి విడతల భారీగా చేసుకొస్తున్నాం. చేసుకొచ్చిన తర్వాత దాన్ని ఆపారు. ఆన్గోయింగ్ ప్రోగ్రామ్కి ఎందుకు మనం వాళ్ళని కోరుకోవాల్సిన అవసరం వచ్చింది? వాళ్ళు చౌకి ఎలా కారణమయ్యారు? పథకాల అమలుకు ఒక క్యాలెండర్ మెయింటైన్ చేయడం కేవలం సీఎం జగన్ పాలనలో మాత్రమే జరిగింది. ప్రతి నెల లబ్ధిదారులకు డబ్బులు విడుదల చేస్తూ సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్నారు. ఇలా బటన్లు నొక్కడం 5 ఏళ్లుగా చేస్తున్నదే. అలాంటిది సడన్ గా కోడ్ అమల్లో ఉందని చెప్పి నిధులు విడుదల చేయకపోవడం పేదలు రైతులకు అన్యాయం చేయడం కాదా? మీరు ప్రజల పట్ల విశ్వాసం ఉంటే రాష్ట్రానికి ఒకసారి రకంగా ప్రవర్తించడం అన్నది చాలా దుర్మార్గం. ఇది బీజేపీ తల కూడా చుట్టుకుంటుంది. ఇవాళ ఆంధ్రలో చంద్రబాబు నాయుడు చెప్పినట్టు నడుస్తుందా? అధికారులు మీ ఇష్టారాజ్యంగా మీరు ట్రాన్స్ఫర్ మార్చేస్తారా? ఏ రకంగా మీరు ఆన్గోయింగ్ వర్క్స్ని ఆపడానికి మీకు ఏ అధికారం ఉంది? నిజానికి సంక్షేమ పథకాల్లో భాగంగా విద్యా దీవెన, ఇన్పుట్ సబ్సిడీ లాంటి పథకాలకు మే నెలలోనే నిధులు విడుదల ఉంటుంది. అందులోనూ కొత్త పథకమేం కాదు. ఈ విషయాలన్నీ ఎన్నికల కమిషన్ కు క్లారిటీగా వివరించింది జగన్ ప్రభుత్వం. అయినా సరే సంక్షేమ పథకాల సొమ్మును లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయడానికి అనుమతించలేదు ఎన్నికల సంఘం. చంద్రబాబు నాయుడు అనే దుర్మార్గుడు, పేదల పాలిట రాక్షసుడు చంద్రబాబు నాయుడు. మరి అలాంటి వ్యక్తి ఈరోజు, ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఏనాడు ఈ పేద ప్రజల గురించి ఆలోచన చేయలేదు. ఏనాడు వాళ్ళ స్థితిగతుల నుంచి ఆలోచన చేయలేదు. వాళ్లకు ప్రభుత్వం నుంచి ఆర్థికంగా సాయం చేయాలి, వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచాలని చెప్పి ఏ కోశాన ఏనాడు కూడా ఆలోచించని నాయకుడు చంద్రబాబు నాయుడు. పథకం పాతదే, లబ్ధిదారులు పాతవారే. అయినా ఎందుకు ఈ అడ్డగింత? ఎన్నికలు అయ్యేంత వరకు ఎందుకని ఆగాలి? అసలు 5 ఏళ్లుగా కొనసాగుతున్న పథకాలకు ఎన్నికల కోడ్ వర్తిస్తుందా? ఇవే ప్రశ్నలు సంధిస్తున్నారు వైసీపీ నేతలు. ఈరోజు ఎప్పటి నుంచో ఇచ్చిన పాత పథకాలు మేము కొత్త కాదు. మా విద్యాదీవెన పథకం కావచ్చు, లేదా మేము మంజూరు చేసిన వైఎస్ఆర్ చేయూత కావచ్చు, వైఎస్ఆర్ ఆసరా బ్యాంకుల దగ్గర నిలిపిస్తారు. అలాగే రైతులకు ఇవ్వవలసిన ఇన్పుట్ సబ్సిడీ కానీ, రైతు భరోసా కానీ తెలంగాణకు ఓకే చేశారు. మళ్ళీ మాకు రావడం లేదు. అంటే ఏమిటి విశిక్షము? అంటే ఇక్కడ చూస్తే భారత ఎన్నికల కమిషన్ లా లేదు, భారత ఎన్డీఏ కమిషన్ లా కనిపిస్తుంది. ఈ ఎన్డీఏ పార్టీ ప్రభావం అనేది ఎన్నికల కమిషన్ మీద కనిపిస్తుంది, చూస్తున్నాం. తెలంగాణలో ఎలక్షన్ కమిషన్ ఒకలా నిర్ణయాలు తీసుకుంటే ఏపీలో మాత్రం విభిన్నంగా ఉంది. సీఎం జగన్ టార్గెట్ గా ఎన్నికల సంఘం పూర్తి భిన్నమైన నిర్ణయాలు గాని తీసుకుంటోందా అన్న అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు వైసీపీ లీడర్లు. బీజేపీతో టీడీపీ జనసేన పొత్తు కారణంగానే ఈసీ వైఖరిలో మార్పు వచ్చిందా అని ప్రశ్నిస్తున్నారు. 100% గ్రామాల్లో ప్రజలు నేను వెళ్ళినప్పుడు ప్రచారంలో చెబుతూ ఉన్నారు, చంద్రబాబు నాయుడు ఈ నెల ఆపించాడండి. ఏంటి పరిస్థితి అంటే, జూన్ 4వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ ప్రభుత్వం పునఃప్రతిష్ఠ జరిగిన తర్వాత తిరిగి అద్దనా పైసలతో సహా బాకీ తీర్చే కార్యక్రమం ఉంటుంది, ఈ పథకాలు వస్తాయని నేను చెప్తున్నా. వారు కోపోద్రోకులు అవుతున్నారు చంద్రబాబు నాయుడు చేసినందుకు. అందువల్ల వాళ్ళు ఏం చేస్తున్నారో ఏం చేయకపోతున్నారో చంద్రబాబు నాయుడుకి ఒక క్లారిటీ లేదు. అలాగే 59 నెలల నుంచి జరుగుతున్న పథకాలు ఈ రోజున ఈ నెల ఆపటం వల్ల అతనికి వచ్చే ఒదిగేది ఏంటండి? పేదలకు మంచి చేయడం కోసం, వారి ఖాతాల్లో పథకాల డబ్బులు జమ చేయడం కోసం ఏకంగా హైకోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. వైఎస్ఆర్ ఆసరా, విద్యా దీవెన పథకాలను కూటమి అడ్డుకోవడం, చివరికి రైతులకు ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీ కూడా ఎన్నికలు పూర్తయ్యే వరకు ఇవ్వకూడదని కూటమి ఫిర్యాదులు చేయడంతో లబ్ధిదారులే హైకోర్టుకు వెళ్లారు. పథకాలు అమలు చేస్తే, పేదలకు సీఎం జగన్ మంచి చేస్తే తమకు ఓట్లు రావనో, అధికార పీఠం దక్కదన్న భయమో గాని
చంద్రబాబు కూటమి మాత్రం అడ్డుకోగలుగుతోందన్న విమర్శ వినిపిస్తోంది. దీనివల్ల చంద్రబాబు కూటమికి కొత్తగా ఓట్లు వచ్చేదేం లేదు. చివరి విడత డబ్బులు పడకుండా అడ్డుకున్నంత మాత్రాన లబ్ధిదారుల మనసేం మారదు. ఈ విషయం తెలిసి కూడా కూటమి కక్ష సాధింపు ధోరణితో వెళ్లడమే అస్సలు నచ్చడం లేదని అటు పేదలు ఇటు వైసీపీ నాయకులు చెబుతున్నారు. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement.